బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కూడా విచారణకు గైర్ హాజరు అవడంపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని ఆర్జీవీ నివాసానికి ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్టు చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ తరలించనున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారాన్ని పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. ఆర్జీవీ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణమైన అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఆర్జీవీ నివాసం వద్ద ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? అసలు ఆర్జీవీ ఆయన నివాసంలో ఉన్నారా, ఎక్కడున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? బలరాం, ఆర్జీవీ ఇంటి దగ్గర మాత్రం ఏపీ పోలీసులు చాలా మంది కూడా రావడం జరిగింది. కానీ ఆర్జీవీ మాత్రం ఇక్కడ ఉన్నాడా లేడా అనేది మాత్రం వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్జీవీ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళు వెళ్లే పరిస్థితి కూడా లేదు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఆర్జీవీ లాయర్ మొత్తం కూడా దీన్ని డీల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మరొకసారి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా దాని ప్రొసీడింగ్ కూడా వాళ్ళు ఏదో స్టార్ట్ చేసినట్టుగానే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆర్జీవీ యొక్క లాయర్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇది డిజిటల్ కేసుకు సంబంధించి కేవలం ఫిజికల్ గానే కేసుకు అటెండ్ అవసరం లేదు, డిజిటల్ గా కూడా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు చూస్తున్నాము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కూడా చాలా కేసులు ఈ విధంగా నడిచాయని కూడా ఆర్జీవీ తరపు లాయర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆర్జీవీ పోలీసులకు మాత్రం వాళ్ళకి అందుబాటులోకి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం అయితే లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్జీవీ తను ఏదైతే ఉన్నా ఒకవేళ పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే తర్వాత తనకి ఇబ్బంది కూడా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం 3rd డిగ్రీయా లేకపోతే ఇంకొకటా అనేది చూస్తుంటే ఆర్జీవీకి అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. పోలీసుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులకు మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుబాటులో ఉండకూడదనే విధంగానే ఆర్జీవీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇప్పటిదాకా కూడా ఆయన విచారణ కూడా హాజరు కాలేదు. కానీ విచారణకు హాజరు కాకపోయినా కూడా ఆర్జీవీ మాత్రం తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో ప్రస్తుతం అయితే లీగల్ గానే కూడా వెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. అందుకే తన లాయర్లను కూడా సంప్రదించడం జరిగింది. వారి ద్వారానే కేసును కూడా మళ్ళీ మరొకసారి కోర్టు మెట్టు కూడా ఎక్కుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆ ఏపీ హైకోర్టు ఆర్జీవీ యొక్క పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. కాబట్టి తను ఫర్దర్ గా హైకోర్టుకి ఇంకా వెళ్లే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఆర్జీవీకి ఇటు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆర్జీవీ డిజిటల్ గానే ఇప్పుడు కేసుకి అటెండ్ అవుతారా? ఒకవేళ డిజిటల్ గా కేసు అటెండ్ అవుతే మాత్రము తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులకు మాత్రం చాలా దూరంగానే ఆర్జీవీ అయితే ఉండే పరిస్థితి అయితే ఉంది. బలరాం, వెంకట్, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్జీవీకి ప్రతిదీ ఒక సంచలనం చేయడం అనేది ఒక హాబీగా మనం చూస్తూ ఉంటాం, ఒక అలవాటుగా చూస్తూ ఉంటాం. సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమాల విషయంలో కూడా ప్రతిదీ ఒక సంచలనం మీడియాలో చేస్తూ ఉంటారు. ఆ రకంగానే ఇప్పుడు ఈ విచారణ అంశాన్ని కూడా కొంత మీడియాలో సంచలనం క్రియేట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఆ రకంగా ఆయన ఏమైనా ప్రయత్నిస్తున్నారా? అంటే ఆర్జీవీ పైన కేసులు బుక్ అయినప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఒక సంచలనమే. ఆర్జీవీ అంటే ఏది చేసినా కూడా సంచలనం అవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆర్జీవీ పైన ఇలా కేసులు బుక్ అవడం మాత్రం ఒక పెద్ద సంచలనం అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఆర్జీవీ అరెస్ట్ ఇప్పుడు ఒక పెద్ద సంచలనం అనేది ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం ఇది నిజంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్జీవీ ఇప్పటి వరకు ఎవరిని ఏ కామెంట్ చేసినా, సోషల్ మీడియా వేదిక ఏమి మాట్లాడినా, ఏది చేసినా కూడా ఆర్జీవీ పైన ఎవరు కూడా విమర్శలు చేయలేదు, కేసులు పెట్టలేదు, ఏం జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆర్జీవీకి మాత్రం ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. కానీ ఆర్జీవీ కూడా ఇక్కడ చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నాడు. పోలీసులకు అందుబాటులో ఉండకుండానే తను లీగల్ గానే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అది మాత్రం తన టీంతో కూడా చేయిస్తున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆర్జీవీకి సంబంధించిన లాయర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆర్జీవీ ఇక్కడ ఉన్నాడా లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా. ఒకవేళ ఆర్జీవీ కనుక పోలీసులకి అందుబాటులో లేకపోతే కేసు విచారణ ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది ఇక్కడ చూడొచ్చు. అది డిజిటల్ గానే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించమని కూడా ఆర్జీవీ కోరుతున్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ లాయర్ కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆర్జీవీని డైరెక్ట్ గానే విచారించే అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళు ఆయన ఇక్కడి నుంచి తీసుకుని ఏపీకి ఎలా విధంగానే వాళ్ళు కూడా ఒక ప్లాన్ తో ఉండటం కూడా జరిగింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఏపీ పోలీసులకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆర్జీవీ యొక్క అరెస్టు కానీ ఆర్జీవీని విచారించే విధానాలు దీంట్లో మాత్రం ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క సహాయక సహకారాలు కూడా
తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆర్జీబీ ఉన్నది హైదరాబాద్ లో కాబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా సహాయం కూడా తీసుకుని ఆర్జీబీని అక్కడికి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. బలరాం, వెంకట్, అంటే ఆర్జీవీ నివాసానికి ఇప్పటికే ఏపీ పోలీసులు భారీ మొత్తంగా చేరుకున్నారు. చాలాసేపు నుంచి అక్కడ విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్న వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పోలీసుల స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎంతసేపు వెయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఏం చెప్తున్నారు వారు? అంటే ఆర్జీబీ ఇచ్చే సమాధానం బట్టి ఉంటుందని చెప్పవచ్చు. ఆర్జీబీ కనుక ఒకవేళ మా పోలీసులకి మాట్లాడితే తాను ఒకవేళ డిజిటల్ గా వస్తానంటే ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆర్జీబీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్లడానికి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆర్జీబీ బయట వచ్చేదాకా, అంటే ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్జీబీ ఇక్కడ లేడనే చెప్తున్నారు వాళ్ళ టీం. కానీ ఇప్పుడు ఆర్జీబీ ఇక్కడ ఉన్నట్టు కూడా వాతావరణం కూడా కల్పించట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఏపీ పోలీసులు ఆర్జీబీని అరెస్ట్ చేస్తారన్న విషయం తెలిసిందో ఆర్జీబీ అప్పటి నుంచి కూడా. రైట్, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండి వెంకట్. ప్లీజ్ తర్వాత చెప్తాను. మాట్లాడి చెప్తా, కనుక్కొని చెప్తా అన్నారు. కనుక్కొని చెప్తా అన్నారు. తెలియదు ప్లీజ్. ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కనుక్కొని చెప్తాం ప్లీజ్. రైట్, వెంకట్ కంటిన్యూ చేయండి. కెమెరాలు వాళ్ళకి మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చాము. దానికి ఇలాంటి రెస్పాన్స్ లేదు. దానికి రెస్పాన్స్ కావాలంటే చెప్పండి. ఇండియాలో డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. వర్సనే ప్రెజెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్ట్ చేస్తూ మేము నిన్ననే ఈ రోజు మార్నింగ్ కూడా స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము. అలానే రిప్లైకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. నిన్న హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము. అది కూడా హీరింగ్ వస్తుంది. క్వాష్ కొట్టేలేదు, అదే మీకు చాలా మందికి తెలియదండి. క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము. అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించున్నాం. అయ్యో కూడా ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా. గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ లో కూడా పంపించాము. వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదండి. కాదండి, ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగామో టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్ గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి. దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెసెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి
మీరు వర్చువల్ మోడ్ లో కూడా హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్ లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లేరండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హావ్ టు గో అని చెప్పండి. ఇంకా తెలియదండి, టైం లేదు, ఇంకా మాకేం ఆన్సర్ రాలేదు. ఒకటి ఆర్జీవి గారు ఇక్కడ ఏమి భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, రైట్. ఏ అన్నా నీ లోకది అన్న స్వతంత్ర రైట్. కొద్దిసేపటి క్రితం ఆర్జీవీ తరపు న్యాయవాది ఆయన నివాసం దగ్గర మాట్లాడారు. ఆల్రెడీ పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చాం, నోటీస్ కూడా పంపించాం, కొంత సమయం కావాలి అంటూ కూడా మేము కోరామంటూ ఆయన తరపు న్యాయవాది చెప్తూ ఉన్నారు. క్వాష్ పిటిషన్ కూడా మేము సర్వ్ చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ వచ్చింది, వర్చువల్ మోడ్లో కూడా హాజరయ్యేందుకు మేము సిద్ధంగానే ఉన్నామంటూ కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతను ప్రీ షెడ్యూల్ ద్వారా అంటే ఆర్జీవీ కొన్ని ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ వల్ల ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా అదే మద్దిపాడ లేకపోతే ఎక్కడ ప్రకాశం జిల్లా ఎక్కడ ఒంగోలు రూరల్ సర్కిల్ ఏంటి సార్ అంటే మరి మిమ్మల్ని లోపలికి ఎలా చేయడం లేదా సార్? మిమ్మల్ని లోపలికి ఎలా చేయడం లేదా? ఆర్జీవీ నివాసం వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణమైనా ఆర్జీవీని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పోలీసులు అయితే తన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు నివాసంలో ఆర్జీవీ ఉన్నారా లేదా అనేది కూడా కొంత క్లారిటీ లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ఆర్జీవీ నివాసం వద్ద మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, తెలుస్తుంది, కానీ పోలీసులు మాత్రము ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా విచారణ ఎదుర్కోవాలంటే డైరెక్ట్ వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడాలంటగా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం ఆర్జీవీ తరపు నుంచి వాళ్ళ లాయర్ ఇటు పోలీసుల మధ్య డిస్కషన్స్ అయితే ఇప్పటికి 2-3 సార్లు కూడా బయటకు వచ్చి జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆర్జీవీ ఆయన ఇంట్లోనే ఉన్నట్టుగానే తెలుస్తుంది, కానీ ప్రస్తుతం అయితే ఆయన బయటకు కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు. లోపల కూడా పోలీసులు వెళ్లే అవకాశం కూడా ఇక్కడ లేనట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నట్టుగా అయితే ఉంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పోలీసులకు సంబంధించి కూడా కొంత హెల్ప్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. దానికోసమే పోలీసులు కూడా ప్రస్తుతం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ తెలంగాణ పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లోపలికి వెళ్లి అప్పుడు ఆర్జీవీని సంప్రదించి ఆ తర్వాత ఏంటి అనేది కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆర్జీవీ ఇంటి నుంచి కూడా కొంత దూరం కూడా మనం చూడొచ్చు, పోలీసులు చాలా దూరం కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఆర్జీవీ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం పోలీసులు దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే వారు ఏదో విషయం అయితే మాట్లాడుతున్నారు, అది తెలంగాణ పోలీసులతో పాటు మళ్ళీ అక్కడ ఏపీ పోలీసులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆర్జీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్లడానికి వాళ్ళ పోలీసులు అయితే ఇక్కడ చాలా పకడ్బందీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మీడియా కూడా ఎక్కువ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. అంతా కూడా ఏంటంటే వాళ్ళ మేనేజర్ చెప్తున్నారు, వాళ్ళ మేనేజర్ మాట్లాడతారని కూడా వాళ్ళు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆర్జీవీ లాయర్ని కూడా మనం అడగడం జరిగింది. వాళ్ళైతే మాత్రం ఇదేంటే డిజిటల్కి అయితే మేము విచారణ కూడా వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన కూడా
ఆర్జీవీకి సంబంధించి లాయర్ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం దానికైతే ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించట్లేదు. ఒకవేళ ఆర్జీవీ కనుక అక్కడికి వెళితే మాత్రము ప్రస్తుతం పోలీసులకి అంటే ఆర్జీవీకి కొంత ఇబ్బందికైన పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పుడు ఆర్జీవీకి సంబంధించి మళ్ళీ వారు ఒక లాయర్ మరొకసారి మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఒకసారి మనం లైవ్ లో చూద్దాము, ఏం మాట్లాడుతున్నారు ఏంటి. చెప్పండి ఇప్పుడు క్వశ్చన్స్ ఏం చెప్పాలి. 1 minute సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు క్వశ్చన్ అడగండి, ఒకరు అడగండి ఫస్ట్. మాకు అలా అవకాశం ఉందా? digitalpolicing.gov.in అనేసి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో విట్నెస్ లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ ని అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి అని ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. లేదండి, క్రిమినల్ కేసెస్ లో కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. మొదటిసారి మీరు విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేసినప్పుడు రెండోసారి డిజిటల్ వర్చువల్ విధానం అనేది తెర మీద తీసుకొస్తారు. ఈ గందరగోళం అంతా ఏంటి? ఇక్కడ గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదని కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ గందరగోళం ఎవరు సృష్టిస్తున్నారు? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ గానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రాము అనేది క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది, అదే ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారము, లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి అది ఒకటి యాంటిసిపేషన్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడంలో ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇంకో విషయము, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు. ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షన్. పాస్పోర్ట్ లేకుండా, అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా, ఏమీ లేకుండా డైరెక్ట్ గా పోలీసు ఎలా వచ్చేస్తుంది? రావడానికి లేదు. బై ద వే మీకు క్లారిటీ ఇస్తున్నా, పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి. వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. తెలుసా మీకు? కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసు అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకపోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో. ఇది ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే, ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకోరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది. కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ కట్టారు. మమ్మల్ని అడిగారు, మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి డీటెయిల్స్ ఇవ్వండి. నోటీస్ పంపించారు. ఆ నోటీస్ కి రిప్లై ఇచ్చాము. దాంట్లో అంత భయభ్రాంతాలు చెందాల్సిన అవసరం ఏముంది? దీంట్లో గందరగోళాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని రోజులు గడువు అడిగారు? ఎలాంటి ఫెసిలిటీస్? మేము 2 weeks టైం అడిగాము. ఒకటి, ఫిజికల్ ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్, హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ గా కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి, మేము చెప్పింది రాసుకుంటాం. దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్ లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది. కోర్టుకు అది కూడా సమర్పించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు, ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళాలు లేవు ఇక్కడ. వీఆర్ వెరీ క్లియర్. కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది. మేము సహకరించమని చెప్పామా? లేదుగా.
ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అవే కదా ప్రశ్నలు వేస్తారు. దానికన్నా మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా తీసుకొస్తారా? అది తెలియదు, ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు. ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళు కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్ లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము కూడా చూసుకోవాలి. కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్ లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్ గా మాకు 7 days ముందు ఇంటి మీకు అందులో ఒకసారి మీరు నోటీస్ లో చూసుకుంటే రిప్లై నోటీస్ లో క్లియర్ కట్ గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్ గా అందులో ఉన్నాయి. సో దట్ సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా మేము ఇప్పుడు ఎందుకండి ఆశ్రయించాం? ఆయన బిజీగా ఉన్నారండి, ప్రాజెక్ట్స్ లలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు హెల్ప్ తీసుకుంటున్నట్టుగా ఉంది కదా. వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్ గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. ఎప్పుడు కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెర్ ఈస్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. సో దెర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి అవి. ఆన్లైన్ లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారని చెప్పేసి అని పెట్టారు. అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది అది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్, 1 పేపర్ ఇవ్వడం కాదు. పేపర్ తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో, క్రైమ్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మరి అక్కడ ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను. 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదే విధంగా సిఆర్పిసి లో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు? దానికి అది కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అదే నేను అంటున్నా, లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అది చూడాలండి వాళ్ళ ఆన్సర్ ఏమి. ఒప్పుకోకుండా ఉండే సమస్య ఉండదు. అది ఇండియన్ గవర్నమెంటే. మీరు అందరికీ అదే చెప్తున్నా, digitalpolice.gov.in వెబ్సైట్ ఉంది, దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్ లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేయకుండా, ఇలాంటి టైం ని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైం ని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే. అది ఇంపార్టెంట్ లేదనేది పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసులో ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడికి ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించుకోండి. ఎన్ని రోజుల టైం అడిగారండి? మేము 2 weeks టైం అడిగారు. ఇప్పుడు మీరు అడిగారా? మీ పరిధి కాదు కదా, మీరు అవన్నీ ఒకటి. ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అది సెర్చ్ చేయడం లేదండి. ఇప్పుడు నేను ఉండగా నోటీస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. ఎలా వస్తారు? పోలీసు వాళ్ళు కూడా అలాంటి తప్పులు చేయరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అక్కర్లేదు. ఆయన ఇక్కడ లేరు, ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో, వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. రైట్? ఓకే అండి. అట్లాంటిది ఏం లేదండి. లేదు, మేము అప్రోచ్ అయింది ఒక్కదానికి, దానికి కౌంటర్లు అడిగారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి, చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా సార్? ఇప్పుడు దాకా ఎన్ని కేసులు నమోదయ్యా ఏంటనేది మాకు కూడా తెలియదు. వచ్చిన నోటీసుల ప్రకారము మేము రిప్లైలు ఇస్తున్నాము. ఇప్పుడు దాకా మాకు వచ్చిన 2-3 నోటీసుల ప్రకారం మేము రిప్లైలు ఇచ్చాము. ఫర్దర్ ఏమన్నా ఇంకా వస్తే మాత్రం దానికి మేము రిప్లైస్ ఇస్తామండి. ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించింది, అన్ని సోషల్ మీడియా. అది తెలియదండి, నేను అదే అంటున్నాను. ఓన్లీ ఒక నోటీస్ ఇస్తే దాంట్లో మీకు నోటీస్ సెక్షన్స్ కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఇస్తారు. దాని ఎన్క్లోజర్స్ ఏం లేనప్పుడు మేము కూడా ఎలా చెప్పగలుగుతాం? ఎన్క్లోజర్స్ ఏమి ఇవ్వలేదు. నేను అదే అంటున్నా, ప్రజలందరికీ నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే నోటీస్ తో పాటు కంపల్సరీగా దాని ఎన్క్లోజర్స్ అయితే ఇవ్వాలి. అదందరూ మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా క్వశ్చన్ చేయండి, అడగండి.
మార్ఫింగ్ చేశారా లేదా అని ఎలా తెలుస్తుంది? అవన్నీ అసలు కంప్లైంట్ చూసిన తర్వాత కదా అసలు ఏం పెట్టారు ఏం లేదు అది చూసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ గాల్లో లెక్కలాగా మనం కూడా వాళ్ళు కంప్లైంట్ పెట్టేశారు వచ్చేసారు, వాళ్ళు ఎందుకు పెట్టారు ఎందుకు చేశారు? సార్ నోటీస్ ని స్వయంగా వర్మ గారే అందుకున్నారు. తను ఆ టైంలో అడగలేదా నా పైన ఏం సెక్షన్లు పెడుతున్నారు, నాకు ఎందుకు నోటీస్ సాల్వ్ చేస్తున్నారు, ఒకటి పోస్ట్ ఏంటి? ఇప్పుడు ఆయన ఏమి సూపర్ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే ఆయన కూడా మనలాగానే కామన్ మ్యాన్. దానికి సంబంధించిన ఒక కాపీ వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పర్ట్స్ ని కనుక్కున్న తర్వాతనే మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాము. దెన్ ఆయన అప్రోచ్ అవ్వాల్సిన కన్సర్న్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్ ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు ఎందుకు అడగలేదు ఈ రోజు ఎందుకు అడగలేదు అంటే ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ సడన్ గా నేను అడుగుతాను ఆర్టికల్ 91A ఏం చెప్తుందంటే మీకు తెలియదు అనుకోని ఏం చెప్తారు, కామ్గా ఉంటారు అంతే కదా. ఇప్పుడు ఆయన కూడా తెలియదు, తెలిసిన దాన్ని పట్టుకొని తెలుసుకొని ఆయన చెప్పడానికి అవకాశాలు ఉంటాయి తప్ప నుంచి అడావుడిగా ఆయన ఏదో మాట్లాడలేదు చేయలేదు అని స్పెక్యులేషన్స్ తప్ప అంతకు మించి ఏం లేదండి. మళ్ళీ నేను చెప్తాను, కొట్టేసిన మీద ప్రూఫ్ ఉందా? కొట్టేస్తుంటే మీద ప్రూఫ్ ఉందా? కౌంటర్లకి కొట్టేయడానికి డిఫరెన్స్ లేదా? దాన్ని ఏ బేసిస్ లో మీరు అడుగుతున్నారు కొట్టేసిందని చెప్పేసి అని? క్వాష్ వేసిన తర్వాత కామన్ గా ఎవరికైనా అదర్ సైడ్ పోలీస్ వాళ్ళు కౌంటర్లు వేయాలి. కౌంటర్లు వేయకుండానే మొత్తం డిసైడ్ చేయవు కదా. కౌంటర్ ఒకటండి, కౌంటర్లకు అనేది గడువు వాళ్ళు పొడిగించుకుంటుంటారు. అది 100 days కూడా అవ్వచ్చు, 90 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు, 120 days అవ్వచ్చు. కౌంటర్లు దాఖలా చేయని కేసులు ఎన్నో ఉంటాయి. దాని సీరియస్నెస్ ని బట్టి వాళ్ళు ఎప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తారనేది పోలీస్ వాళ్ళకి తెలియాలి. మీరైతే ఒక పని చేయండి, పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వాళ్ళ ముందు మైక్ పెట్టండి, అడగండి సార్ ఏంటి కౌంటర్ మీరు ఫైల్ చేశారా లేదా, లేదు వాళ్ళు రిప్లై ఇచ్చారంటే దానికి ఆన్సర్ ఏం చేశారని అడగండి. దెన్ ఇంకా అలాంటప్పుడు వాళ్ళే మీ